హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు, అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవాళ రెసిపీ ఏంటంటే ఫిష్ ఎగ్స్ అండి. చేప జన అంటారు కదా, అది చాలామందికి చేసుకోవడం రాదు. చాలామంది అది చూస్తేనే ఇష్టపడరు, అది అలా అనిపిస్తుంది చూసినప్పుడు అనమాట. చాలా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో సింపుల్గా అయితే చూపించేస్తున్నాను, చూసేయండి. ఇది చూశారు కదా, చేప జన అనమాట. మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. నేనైతే హాట్ వాటర్ పెట్టుకున్నానండి స్టవ్ పైన. ఈ హాట్ వాటర్లో ఇప్పుడు ఏదైతే మీకు చూపించానో అదైతే మొత్తం వేసేస్తున్నాను. కొంతమంది క్లాత్లో కట్టి కూడా వేస్తారు, కొంతమంది డైరెక్ట్గా వేస్తారు, కొంతమంది అయితే అసలు బాయిల్ ఇట్లా చేయకుండానే వేస్తారు. అలా చేసుకోవద్దు ఎప్పుడు కూడా. ఇది ఖచ్చితంగా ఇలాగా హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని మనం చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది మీకు చూస్తాను చూడండి. కొద్దిసేపటికి ఇలా చిన్న చిన్న పీస్ ఉంది కాబట్టి ఇది ఇట్లా బాయిల్ అయింది. చూసారు కదా, మంచి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడైతే మొత్తం అయిపోయిందండి. ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకుంటే మనకి బాగుంటుంది. ఒక ప్లేట్లో తీసి పెట్టేసాను, అయిపోయింది కదా. దీంట్లో కొంచెం నరాల్లాగా ఉంటుందండి, ఒక సైడ్కి అంతా లేయర్ టైప్లో ఉంటుంది కదా. ఆ లేయర్ అంతా కూడా బాయిల్ అయిన తర్వాత ఇట్లా సన్నగా లేయర్ లాగా వచ్చేస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నేనైతే తీసేస్తాను, తీసుకోవాలి. ఇలా తీసేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. తినేటప్పుడు ఎక్కడైనా తగిలితే మనకి మళ్ళీ అంత మంచిగా అనిపించదు కాబట్టి ముందే మనం ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇదంతా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి. 2 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజు, సన్నగా కట్ చేసుకోవాలి. అలానే 5-6 పచ్చిమిర్చి ఇలా పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత యాలకులు వేసాను ఒక 3, లవంగాలు ఒక 4 వేసాను, దాల్చిన చెక్క వేసాను, అలానే స్టార్ అనీస్ కూడా ఒకటి వేసి ఒక అర నిమిషం పాటు ఇది ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కరివేపాకు వేసుకోవాలండి. వెంటనే కరివేపాకు చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ మనకి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంటే మనము దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మాత్రం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కారం యాడ్ చేసుకుందాము. దీంట్లో 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. మీకు ఇంకా ఎక్కువ స్పైసీ తినాలనిపిస్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. 3 స్పూన్లు కారం వేసాను, పసుపు వేసానండి. పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసాను. 1 స్పూన్ కారం వేసానండి. ఇదంతా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే గుడ్లు బాయిల్ చేసి పెట్టుకున్నామో చేప గుడ్లు అవన్నీ కూడా వేసుకుందాం. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏవైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఆ మసాలా అంతా కూడా వీటికి పట్టే విధంగా మనం కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయి ఆ గుడ్లకి మనం ఏదైతే కారము ఈ ఆనియన్స్ ఉన్నాయో అదంతా కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇది చాలా టైం పడుతుందండి. ఈ వీడియోలో చూపించినట్లు 5 నిమిషాలు ఏమీ అయిపోదు. అలా కలిపిన తర్వాత మూత పెట్టాను. 5 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఫస్ట్కి ఇప్పటికి కలర్ చేంజ్ అయింది. ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. అలా వదిలేసినా కానీ మాడిపోతే టేస్ట్ అంతా మొత్తం పాడైపోతుంది. ఇలాగా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర పొడి వేసాను, 1.5 స్పూను ధనియాల పొడి వేసాను, అర టీ స్పూను మిరియాల పొడి వేసానండి. ఇంకా మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. మళ్ళీ వీటికి అన్నిటికీ కూడా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇది ఎక్కువ కలుపుకోవడంలోనే ఉంటుందన్నమాట. బాగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు కలర్ చూస్తే తెలుస్తుంది, ఆ కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ పొళ్ళన్నీ కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకి కరివేపాకు వేసాను. మళ్ళీ సెకండ్ టైము ఈ కరివేపాకు కూడా వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలకి కొత్తిమీర వేసాను. చూసారు కదా, ఆ కరివేపాకు కూడా మొత్తం ఫ్రై అయిపోయి కలిసిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసాను. కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి.
చూసారు కదా కలర్ ఎలా ఉందో. ఈ కలర్ మొత్తం చేంజ్ అయిపోయి కొత్తిమీర కూడా మొత్తం అందులో కలిసిపోయే విధంగా చాలా టైం పడుతుంది. అలా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. కలర్ చూడండి మీకు తెలిసిపోతుంది. చూసారు కదా ఇలా మొత్తం కూడా మంచి కలర్ వస్తుంది. పచ్చితనం అంతా పోయి ఇలా మంచి కలర్ వచ్చే విధంగా మీరు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. దీన్ని స్నాక్ లాగా తినొచ్చు, చపాతీకి, పరోటాకి, అలానే రైస్కి ఇలా గిన్నెలో వేసుకొని డైరెక్ట్గా కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా మంచి పోషకాలు ఉన్నాయండి దీంట్లో. తప్పకుండా చేసుకోండి, ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ వదిలిపెట్టరు ఎవరు కూడా.